Presented by Paulomi Estates. Associated by Vasavi Group, Giridhare Constructions, Indian Green Building Council, Abhinandana Infra, Anvita Group, Nikhila Constructions and Developers, Argano, Praira Buildcon, Pranava Group, JSR Group Sun City, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సృజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. వర్షాకాలం రాకతో ఊరూరా చల్లటి వాన చినుకులు పలకరిస్తున్నాయి. మరో నెలలో శ్రావణ మాసం అడుగిడనుంది. శుభప్రదమైన కార్యక్రమాలకు, సరికొత్త ప్రణాళికలకు ఇది అత్యంత అనువైన సమయం. ఈ శ్రావణ మాసం నాటికి తమ కలలను నెరవేర్చుకోవాలని ఎంతో మంది ఉత్సుకతతో ఉన్నారు. తమకు అనువైన ప్రాపర్టీలు ఎక్కడున్నాయో అన్వేషణ ప్రారంభిస్తున్నారు. మీ అన్వేషణలో మీకు తోడుండి, మీకు చక్కటి మార్గనిర్దేశం చేయడంలో తోడుంటుంది మీ సృజన్ మీడియా రియల్ సిటీ. మారుతున్న కాలానికి తగ్గట్టు కొత్త ట్రెండ్స్ ను అందిపుచ్చుకుంటూ రాబోయే సీజన్లో కస్టమర్లను ఇంప్రెస్ చేసేందుకు రియాలిటీ సంస్థలు బెస్ట్ ఆఫర్స్ తో సిద్ధమవుతూ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలు, మెట్రో సిటీల్లో బెస్ట్ ప్రాజెక్టులు ఎక్కడెక్కడున్నాయి, వాటిని సొంతం చేసుకోవడానికి బెస్ట్ ఆఫర్స్ ఎక్కడున్నాయనే ఎగ్జైటింగ్ ఇన్ఫర్మేషన్ తో మీ ముందుకు వచ్చేసింది మీ సృజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ది షో. ప్రతి కళ నెరవేరాలి, ప్రతి ఆకాంక్ష నెరవేరాలి. మనసుకు నచ్చిన చోట సొంతిల్లు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. అందుకు సరైన వేదిక, సరైన సమయం కూడా కావాలి. ఆ సమయం వచ్చేసింది. హైదరాబాద్ రియాలిటీ సెక్టర్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ గ్రాండ్ ఈవెంట్ క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షో. హైదరాబాద్ రియాలిటీ సెక్టర్లో కింగ్ ఆఫ్ ది ఈవెంట్స్గా గుర్తింపు పొందిన క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షో ఈసారి మరింత ఎగ్జైటింగ్గా, మరింత గ్రాండ్గా నిర్వహించడానికి క్రెడై హైదరాబాద్ సిద్ధమవుతోంది. ఈ గ్రాండ్ ఈవెంట్ ఆగస్టు 28 నుంచి 30 వరకు హైటెక్స్ ప్రాంగణంలో జరగనుంది. సిటీతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రతిష్టాత్మక రియాలిటీ సంస్థలు ఈ ఈవెంట్లో భాగస్వామ్యం కానున్నాయి. కస్టమర్లను మరింత థ్రిల్ చేసేలా క్రేజీ ఆఫర్లు అందిస్తున్నాయి. క్రెడై ప్రాపర్టీ షో ఏర్పాట్లపై కన్వీనర్ జైపాల్ రెడ్డి గారు, కో కన్వీనర్ వినోద్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. సో హైదరాబాద్లోని బిగ్గెస్ట్ ప్రాపర్టీ షో అంటే గుర్తొచ్చేది క్రెడై ప్రాపర్టీ షోని. సో ఈ ప్రాపర్టీ షో గురించి మరిన్ని డీటెయిల్స్ షేర్ చేసుకోవడానికి ఉన్నారు క్రెడై ప్రాపర్టీ షో కన్వీనియర్ జయపాల్ రెడ్డి గారు. ఆయన అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందామండి. సార్ నమస్తే సార్, బాగున్నారా సార్? సార్ ఇప్పుడు మనకి క్రెడై ప్రాపర్టీ షో అవబోతోంది. దిస్ ఇస్ ద 19th వర్షన్. ఏర్పాట్లు అన్నీ ఎలా అవుతున్నాయి? This time we are coming up with a different theme. ప్రిపరేషన్స్ అన్ని స్టార్ట్ అయినాయి. దిస్ టైమ్ వీఆర్ డూయింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రీవియస్ ప్రాపర్టీ షో. ఈసారి ఫెసిలిటీస్ కానీ, పిల్లలు ఫ్యామిలీతో వచ్చిన సీటింగ్ ఫెసిలిటీస్ కానీ, స్టాల్స్ విజిట్ చేసి కొంచెం రెస్ట్ తీసుకోవడానికి లాంచ్ చేసి ఇవన్నీ ఏర్పాట్లు చేస్తున్నాం ఈసారి. అండ్ అలాగే ఇప్పుడు ఈ ప్రాపర్టీ షోలో మనకి హోమ్ బయర్స్ ఎవరైతే రావాలనుకుంటున్నారో, ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానివ్వండి, సో వాళ్ళు ఇక్కడ మన క్రెడై ప్రాపర్టీ షోలో ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎలాంటి ప్రాపర్టీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అరౌండ్ 70+ డెవలపర్స్ ఆర్ పార్టిసిపేటింగ్ దిస్ టైమ్ అండ్ అరౌండ్ 500+ ప్రాజెక్ట్స్ విల్ బి డిస్ప్లేడ్. లాస్ట్ టైం ప్రాపర్టీస్లో కూడా మీరు చూస్తే క్రెడై ప్రాపర్టీ షోలో ఎవరైనా ప్రాపర్టీ తీసుకుంటే బిల్డర్స్ సమ్ ఆఫర్స్ ప్రొవైడ్ చేసిండ్రు. లైక్ ఈవీ బైక్స్ కానీ, సెల్ ఫోన్స్ కానీ, ఫారిన్ ట్రిప్స్ కానీ ఇలాంటి ప్రొవైడ్ చేశారు. దిస్ టైం కూడా ఇలాంటి ఆఫర్లు అనేది ఉంటుంది. మీరు క్రెడై ప్రాపర్టీ షోలో వచ్చి మీరు ప్రాపర్టీ సెలెక్ట్ చేసుకొని ఆన్ స్పాట్ బుకింగ్ చేసిన వాళ్ళకి బిల్డర్స్ సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు. దిస్ ఇస్ ద రైట్ టైం అండ్ ఆస్పీషియస్ డేస్ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ ఆగస్ట్. అండ్ అలాగే సార్ ఇప్పుడు ఎవరైతే లోన్కి వెళ్ళాలనుకుంటున్నారో అండ్ బ్యాంక్స్ కూడా మనకి క్రెడై ప్రాపర్టీ షోలో పార్టిసిపేట్ చేయబోతున్నాయి. మనకి ఎన్ని బ్యాంక్స్ ఇందులో ఉండబోతున్నాయి, సో లోన్ ప్రాసెస్ అంతా ఎలా ఉండబోతుందని కూడా చెప్తారా? బ్యాంక్స్ వాళ్ళ ప్రాపర్ టీమ్స్ సెటప్ చేస్తారు. ఏమి క్లారిఫికేషన్స్ కావాలన్నా ఆన్ ద స్పాట్ వాళ్ళు క్లారిఫై చేసి మీ ఎలిజిబిలిటీ మీకు ఎంత వస్తుంది, హౌ మెనీ డేస్ ఇట్ విల్ టేక్ ఫర్ ద లోన్ ప్రాసెసింగ్, ఎవ్రీ డీటెయిల్స్ కూడా అక్కడ మీరు ప్రాపర్టీ షోకి వచ్చి తెలుసుకోవచ్చు. 2-3 బ్యాంక్స్ పార్టిసిపేట్ చేస్తాయి ఎవ్రీ టైం. క్రెడై ప్రాపర్టీ షో కో కన్వీనర్ వినోద్ రెడ్డి గారితో ఉన్నాము. ఆయన అడిగి క్రెడై ప్రాపర్టీ షో గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాము. హలో సార్, నమస్తే. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాండి. బాగున్నారా? నేను కూడా బాగున్నాను సార్. మన హైదరాబాద్ లో ఒక ప్రాపర్టీ షో అంటే చాలా ఎక్సైటింగ్ గా వెయిట్ చేసేది క్రెడై ప్రాపర్టీ షో కోసమే. ఎందుకంటే మనకి నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆల్ అండర్ వన్ రూఫ్ లాగా షోకేస్ చేస్తాం. క్రెడై ప్రాపర్టీ షో ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, సో మీరు ఎలా పబ్లిక్ నుంచి రెస్పాన్స్ వస్తుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? క్రెడై క్రెడిబిలిటీ బాగా క్రియేట్ చేస్తున్నాము. సో క్రెడై ప్రాపర్టీ షో విల్ బి హ్యాపెనింగ్
ప్రాపర్టీ షో అండి. ఇప్పటివరకు జరిగిన ప్రాపర్టీ షోలో క్రెడై ప్రాపర్టీ షో అంటే ఆల్ బిగ్ బిల్డర్స్ విల్ కమ్ ఇన్ టు దిస్ ప్రాపర్టీ షో, దే విల్ షోకేస్ దేర్ ప్రాజెక్ట్స్. సో ఆబ్వియస్లీ క్రెడై ప్రాపర్టీ షో అంటే అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు ఎప్పుడు వస్తుంది ఈ ప్రాపర్టీ షో. దిస్ విల్ ద సెకండ్ ప్రాపర్టీ షో విచ్ వీఆర్ హోస్టింగ్ దిస్ ఇయర్. ఐఎమ్ వెరీ మచ్ ష్యూర్ ఈ ప్రాపర్టీ షోకి క్రౌడ్ ఏమీ తగ్గదు. ఇట్ విల్ బి మోర్ దెన్ ది లాస్ట్ టైం ప్రాపర్టీ షో అండి. అండ్ ఇప్పుడు ఎవరైతే న్యూ హోమ్ బయర్స్ ఒక స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళకి మన క్రెడై ప్రాపర్టీ షోలో ఎలా ఉండబోతుంది వాళ్ళకి? మా క్రెడిబిలిటీ వల్ల మేము ఓన్లీ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్సే పెడతామండి ఇక్కడ అన్ని. వీల్ హ్యావ్ డిఫరెంట్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్, కమర్షియల్ ప్రాజెక్ట్స్, లేఅవుట్ ప్రాజెక్ట్స్ అన్నీ ఉంటాయి. మాక్సిమం గుడ్ డెవలపర్స్ విల్ పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రాపర్టీ షో. సో అందరికీ ఆప్షన్స్ ఉంటాయి. విచ్ ఎవర్ లొకేషన్ యూ ఫీల్ కంఫర్టబుల్, ఆ లొకేషన్లో ఏ బిల్డర్ పార్టిసిపేట్ చేస్తున్నా చూసి అదే స్టాల్కి వెళ్ళి మీరు సెలెక్ట్ చేసుకోవడం కూడా జరుగుతుంది ఇక్కడ. మెట్రో రైలు పరుగులో వినిపించే ప్రగతి గీతం, టెక్కీల ఆశల పల్లకిలో సాగే రేపటి స్వప్నం, అదే నమ్మ బెంగళూరు. భాషలేవైనా ప్రాంతాలేవైనా వచ్చిన వారందరినీ గుండెలకు హత్తుకునే అమ్మలాంటి నగరం ఇది. పచ్చటి చెట్ల నీడలు, ఐటీ మెరుపుల రంగులు కలగలిసిన అద్భుత కావ్యం ఈ కన్నడ సీమ రాజధాని. ఈ సిటీలో స్థిర నివాసం అందరికీ ఎంతో ఇష్టమైన కళ. ముఖ్యంగా సిటీలో నార్త్ సైడ్ ప్రగతి పరుగు జోరు మీద ఉంది. నార్త్ సైడ్ తడిసాంధ్రలో ట్రైనింగ్లో ఉన్న ఏరియా మాన్యత టౌన్షిప్. ఇక్కడున్న మాన్యత టెక్ పార్క్ లక్షలాది మంది ఐటీ ఎంప్లాయీస్ కలల గమ్యస్థానం. అందుకే పౌలోమి ఎస్టేట్స్ ఇక్కడ గ్రాండ్ లగ్జూరియస్ ప్రాజెక్ట్ ఫ్లోరిక్ ను లాంచ్ చేసింది. Hello sir. Hello Andy. Sir, sustainability, greenery for everyone, it's very important. So how exactly is Floric giving the sustainability over there? See, I think today sustainability has become very important in all our aspects of living. Water is the biggest challenge now that we face. Bangalore again, last season we've seen a lot of borewells going dry. So we've tried to ensure that we are able to conserve as much water as possible. One, what we do is all the water that is coming through the flushing system is treated and reused again for flushing. Whatever balance is there is used for the landscape areas. So that way we are able to conserve water. That is one. Second is all the rainwater which comes in. We are trying to collect that rather than normally we used to let that go off, flow into the main road and then flow into drains. So here what we've done is we've tried to ensure that we collect as much rainwater as possible during the monsoon time, store it in the underground tanks that we have in the basements, and once those tanks get full, then we have almost about 30 odd borewells within the site through which water is percolating back into the ground. Oh, interesting. Thereby we are able to increase the groundwater table also. We are not just letting the water flow onto the drains and then becomes useless. So here we are trying to ensure that the water percolates back into the soil, which can be again reused when we need. So that's how we are trying to ensure that we are water sustainable there. Then of course a lot of other parameters are there to bring down. Now electric vehicles are in thing nowadays, so we try to ensure that we have enough charging facilities for people who have electric vehicles. And most importantly, we are IGBC Platinum pre-certified building. We have already received the pre-certification. We will try and ensure that we get that certificate as well. And so since Palomi has completed lots of projects across Hyderabad, right? So what is one favorite project of yours that you would specially mention? See, I'm very, one project which is very close to my heart is Palomi Palazzo. Most premium and the tallest building that we're doing in Hyderabad. It is a 55-floor tall building. It's going to be one of the most uber luxury apartment here in Hyderabad. We have two sizes of apartments there. The smaller one is 6,225 square feet and the larger is 8,100 square feet. We also have 4 penthouses, 4 duplex, which are about 16,000 square feet. OMG, that's going to be massive. And we've sold them. Oh, nice. We've sold all of them. So this project was launched about 3 years back, is due for handing over next August. So I think we are very happy with the progress so far. We've done 46 slabs by now. By this year end, we'll be completing all the structure. Every aspect of the design is taken care of to ensure the maximum comfort and the luxury effect should be there both in the interiors and in the planning. So it's a very spatially planned project. It's coming out very beautifully and we should be happy to launch the project officially to customers by mid of next year. రణగొణ ధ్వనులు, ఉక్కిరి బిక్కిరి చేసే పొల్యూషన్, ఇరుకు వీధుల్లో నిండిన కాంక్రీట్ జంగల్లా అర్బన్ లైఫ్ స్టైల్ మారిపోయింది. అర్బన్లో నివాసం కావాలంటే ఇన్ని కష్టాలు పడాల్సిందేనా
అవసరమే లేదు అంటూ సిటీ లైఫ్ స్టైల్కు కొత్త డెస్టినేషన్ ఇస్తోంది ప్రముఖ రియాలిటీ సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. క్వాలిటీ, ట్రస్ట్, కమిట్మెంట్ ఇలా ప్రతి విషయంలోనూ నిఖిలా సంస్థ పర్ఫెక్షన్కు మారుపేరుగా నిలుస్తూ వస్తుంది. హైదరాబాద్ రియాలిటీ సెక్టార్లో 2 దశాబ్దాల విజయవంతమైన ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నిఖిలా సంస్థ జోరు కొనసాగిస్తూ పలు కొత్త ప్రాజెక్టులను లాంచ్ చేస్తోంది. హలో సార్, హాయ్. హాయ్ రేణు. నమస్కారం. నమస్తే. సార్, ఐ జస్ట్ వాంటెడ్ టు మెన్షన్, అంటే మొకిలా అంటే నిఖిలా అని అందరికీ తెలుసు. నిఖిలా ఎంటర్ అయిన తర్వాత మొకిలా ఎలా మారింది? ఐ జస్ట్ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ. నిఖిలా కన్స్ట్రక్షన్ మోకిలాలో కన్స్ట్రక్షన్ మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ గేటెడ్ కమ్యూనిటీ మనమే కట్టడం జరిగింది. 100 సెంట్రల్ కోర్ట్ అండ్ అనెక్షన్ 215 ఫ్లాట్స్ తోటి. సో ఎవ్రీబడి సర్ప్రైజ్డ్, మోకిలాలో ఇలాంటి కమ్యూనిటీ కట్టి ముందుకు వెళ్ళగలరా అని చాలా మంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. దాన్ని కట్టి డెలివరీ చేసిన తర్వాత కస్టమర్లు అందరూ మన్నలతోటి మనం ఇంకొక ప్రాజెక్ట్ని ఉత్సాహంగా రాయల్ పేవ్ని స్టార్ట్ చేసాం. దాన్ని కూడా సక్సెస్ఫుల్గా 4 పోడియంస్ 15 అప్పర్ ఫ్లోర్స్ తోటి కట్టి ఫస్ట్ టైం పోడియం ఫ్లోర్స్ పార్కింగ్ ఇచ్చి మనం డెలివరీ చేసాం. అలాగే ఇప్పుడు మనం కట్టబోయే పర్పుల్ ప్రాజెక్ట్ కూడా 4 పోడియంస్, 1 క్లబ్ హౌస్ ఫ్లోర్ అండ్ అనదర్ 22 రెసిడెన్షియల్ ఫ్లోర్స్, అంటే టోటల్ 27 ఫ్లోర్స్ బిల్డింగ్ పర్మిషన్ తీసుకుని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం. అంటే ప్రతిసారి కూడా మోకిలాలో ఒక కొత్త వరవడిని నెక్స్ట్ ప్రాజెక్టులో ఇంకా బెటర్గా ఏం చేయగలం అనేది ప్రతిసారి రీసెర్చ్ చేసి ప్రతి ప్రాజెక్టులోనూ మనం అంచెలంచెలుగా దాన్ని మన కస్టమర్లందరికీ కూడా అందించడం జరుగుతుంది. అలాగే మోకిలాలో మనము చేసే అభివృద్ధితో పాటు చుట్టూతో కూడా సోషల్ నెట్వర్క్ కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. 6-7 ఇంటర్నేషనల్ స్కూల్స్ స్టార్ట్ అయింది. దాంట్లో ఒకటి క్వాంటియం అని, రెండోది అవన్య అని, యాక్యూమెన్ అని, ఇలా కొత్త కొత్త స్కూల్స్ కూడా వచ్చినాయి. వాళ్ళు కూడా అడ్మిషన్ స్టార్ట్ చేశారు. వీటితో పాటు మంచి ఫంక్షన్ హాల్స్, ఆర్యా అని, నియో అని, ఇట్లా ఎన్నో ఫంక్షన్ హాల్స్ కూడా రావడం జరిగింది. అంటే సోషల్ ఇన్ఫ్రా కూడా బాగా డెవలప్ అవుతుంది. అలాగే నెట్వర్క్ అంతా కూడా లైక్ మనకు సూపర్ మార్కెట్లు కానివ్వండి, స్పాస్ కానివ్వండి, రెస్టారెంట్స్ కానివ్వండి, ఇట్లా అంత సోషల్ నెట్వర్క్ కూడా ఏర్పడుతుంది. మోకిలా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి, నియోపోలిస్కి అతి కొద్ది దూరంలో, అంటే 10 minutes to 12 minutes డిస్టెన్స్ ఏవోలో ఉండటం వల్ల నివాసయోగ్యమైంది, ప్లస్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది, సోషల్ ఇన్ఫ్రా బాగుంది. అందువల్ల ప్రతి వాళ్ళు కూడా మోకిలా వైపు మొగ్గు చూపుతున్నారు. సో రాయల్ పెవిలియన్ అండ్ అలానే వివెంతా కూడా అందరికీ బాగా నచ్చిన ప్రాజెక్ట్స్ ఈ 2. సో వీటితో పాటుగా పర్పుల్ ఐ థింక్ ఇంకొంచెం స్పెషల్ అని నేను ఫీల్ అవుతున్నాను. బికాస్ ఈ ప్రాజెక్ట్ వరకు వచ్చేసరికి మాకు సెకండ్ జనరేషన్ కూడా కనిపిస్తున్నారు ఫ్రమ్ నిఖిలా. సో ఎవరి ఐడియాస్ ఎంతవరకు తీసుకుని వచ్చే పర్పుల్లో, ఎవరి ఐడియాలజీ ఎంతవరకు ఇన్వెస్ట్ చేశారు ఈ ప్రాజెక్ట్లో అని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు మనం ప్రతిసారి ఎన్సెడ్ ఎప్పుడు కూడా నెక్స్ట్ వర్షన్ తీసుకుని అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ మనం వివాంత గ్రీన్ మీడియాస్ కంప్లీట్ చేసి అన్ని కూడా ప్లాట్స్ అమ్మి చక్కగా దాన్ని కంప్లీట్ చేయగలిగాం. అలాగే రాయల్ పేవ్లియన్ కూడా ఎక్కడ మనకి ఇబ్బంది లేకుండా సేల్స్ విషయంలో చాలా అగ్రెషన్గా చేయగలిగాం, సక్సెస్ఫుల్గా సేల్ చేయగలిగాం ప్రాజెక్ట్ని. అలాగే పర్పుల్ కూడా ఇప్పుడు నిఖిలా అండ్ యశ్వంత్, దే బోత్ స్టడీడ్ మాస్టర్స్. యశ్వంత్ స్టడీడ్ సివిల్ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్. సో ఆల్ టుగెదర్ వీ సిట్ along with the designer team like architect, structural and everybody, and we designed that project. So it will be coming amazingly. So once we start this construction, it will shape up very well. Included all young youth generation ideas also in that. Yeah, that's great, sir. And thank you so much for being with us. Thank you. Thank you. మోడర్న్ ఏజ్ నీడ్స్ మోడర్న్ ఐడియాస్. శరవేగంగా మారిపోతున్న ప్రపంచానికి, నవీన యుగపు అవసరాలకు సాంప్రదాయ పద్ధతులు ఏమాత్రం సరిపోవు. రియాలిటీ సెక్టర్లో రేపటి రోజున ట్రెండింగ్లో నిలవాలంటే ఇన్నోవేటివ్ థింకింగ్ ఉండాలి. సరికొత్త సాంకేతికత, ఆధునికత మేళవిస్తేనే భవిష్యత్తు అవసరాలకు తగినట్టుగా ప్రాజెక్టులు డిజైన్ చేయడం వీలవుతుంది. ఈ అంశాలన్నీ అత్యుత్తమంగా కలిగి ఉన్న రియాలిటీ సంస్థ అభినందన ఇన్ఫ్రా రియాలిటీ. ప్రతి ప్రాజెక్టులో నాణ్యత, నవ్యత ఉండడంతోనే ఈ సంస్థ అన్ని కాలాల్లో అందరి అభిమానాన్ని సొంతం చేసుకుంటూ వస్తోంది. లగ్జరీ హౌస్, ఓపెన్ ప్లాట్స్, విలాస్, ఇండిపెండెంట్ హౌస్, ఇలా కస్టమర్ చాయిస్ ఏదైనా వారికి వన్ స్టాప్ సొల్యూషన్గా ఉండటమే అభినందన సంస్థను రియాలిటీ ఇండస్ట్రీలో ప్రత్యేకంగా నిలిపింది. మణికొండ, కొల్లూరు, వెలిమల ఏరియాల్లో మల్టిపుల్ ప్రాజెక్టులు డెవలప్ చేసింది.
సువిశాలంగా ఉండే విల్లాస్, విలాసానికి మారుపేరుగా ఉండే లగ్జరీ హోమ్స్, హ్యాపీ లైఫ్ ను లీడ్ చేయగలిగే బడ్జెట్ ప్రాపర్టీ, ఇలా అన్ని రకాల కస్టమర్ల చాయిస్ కు తగ్గట్టు ప్రాపర్టీలను రీజనబుల్ ప్రైసింగ్ లో అందించడం ద్వారా ఎందరో సొంతింటి కలను నిజం చేస్తోంది అభినందన ఇన్ఫ్రా రియాల్టీ. హలో మ్యామ్, హాయ్. హలో అండి. నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి. ఫర్ ద ఫస్ట్ టైం, అంటే నేను ఎప్పుడు వినలేదు, మేనేజింగ్ డైరెక్టర్స్ అంటే ఇద్దరు మేనేజింగ్ డైరెక్టర్స్, దట్ టు వైఫ్ అండ్ హస్బెండ్. ఇట్ సౌండ్స్ సో గుడ్. చాలా బాగా అనిపిస్తుంది విన్నప్పుడల్లా. అండ్ దట్ టు స్వప్న గారు ఫ్రమ్ అభినందన ఇన్ఫ్రా అంటే ప్రతి ప్రాజెక్ట్లో కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు, ప్రిసైజ్డ్గా ఉంటారు. ఏది బాగోకపోయినా సరే ఇది కరెక్ట్ అవ్వాలి, బికాజ్ హోమ్ ఈజ్ ద స్వీటెస్ట్ థింగ్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్ కదా. సో దానికోసం ఎక్కువ మాట్లాడుతుంటారు, ఆర్గ్యూ చేస్తుంటారు, కరెక్ట్ అయ్యే వరకు ఊరుకోరు అని వింటూ ఉంటాము. సో వాట్ గేవ్ యూ మోర్ ఇన్స్పిరేషన్ టు బీ ఇన్ దిస్ ఇండస్ట్రీ? అంటే యాక్చువల్గా ఏంటంటే అండి, నేను ఉన్నప్పుడు నా హౌస్ ఎలా ఉంటుందో మనం వాళ్ళకి ఇచ్చేది కూడా అలానే ఉండాలి. వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉండాలి. మా దగ్గర హౌస్ తీసుకున్నప్పుడు ఏ ప్రాబ్లం వాళ్ళకి రావద్దనే నేను అనుకుంటాను. నేను ఉంటే ఎలా ఉంటుంది, వాళ్ళు ఉంటే కూడా అలానే ఉండాలి. వాస్తు విషయంలో కానీ, లేదా ఫెసిలిటీస్ విషయంలో కానీ, క్వాలిటీ విషయంలో కానీ కాంప్రమైజ్ నేను కాను. సో ఇమీడియట్గా నాది యాక్షన్ ఉంటుంది అనమాట. ఎస్, అసలు కాంప్రమైజ్ అనేదే లేదు, తగ్గేదే లేదు, కాంప్రమైజ్ లేదండి. ఓకే. సో మణికొండలో ఫర్ ద ఫస్ట్ టైం ఒక కమర్షియల్ స్పేస్, ఒక మాల్ ఉంది అంటే మాకు చాలా ఎక్సైటింగ్గా, యాంటిసిపేటింగ్గా అనిపించింది. సో వాట్ యూ సే అబౌట్ ఎమరాల్డ్? యాక్చువల్గా ఎమరాల్డ్ వచ్చేసి 2 acres కమర్షియల్ మాల్ అండి, కంప్లీట్గా G+8 floors. అదేంటంటే మణికొండ సెంటర్, ఇట్స్ హార్ట్ ఆఫ్ మణికొండ అనొచ్చు. సో ఎవరికైనా అది మెయిన్ సెంటర్ కాబట్టి ఈజీగా యాక్సెస్ ఉంటుంది. మన మణికొండలో ఇప్పటి వరకు మాల్ అంటే మాదే ప్రజెంట్ ఉన్న ఇప్పుడు. సో అది సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. డెఫినెట్లీ, యాక్చువల్లీ వీఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్. అండ్ ఎమరాల్డ్లో మీకు బాగా నచ్చిన ఫీచర్ ఏది? నియర్ బై మెయిన్ సెంటర్ కదండి అది. మా రిచర్ట్ సెంటర్, ల్యాంకోయిల్స్ అంటే మణికొండలో మెయిన్ అదే ఫేమస్ కదా. సో అందరికీ యాక్సెసిబుల్ ఉంటుంది. సో మెయిన్ రోడ్కి నియర్ బై ఉంది కాబట్టి సో అది బెస్ట్ అనుకుంటున్నాను నేను. బట్ ఇక్కడ మణికొండలో కూడా ఇప్పటివరకు షాపింగ్కి కరెక్ట్గా మాల్ లేదు. అపార్ట్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. మాల్ అనేది కాన్సెప్ట్ అనేది మాదే అనమాట. నిజంగానే మణికొండలో షాపింగ్ కి మాల్, ఎంటైర్ స్టోర్స్ తో ఉండే ఒక హ్యూజ్ మాల్ కావాలని కోరుకుంటున్నాము. అండ్ దట్ ఈస్ విత్ అభినందన ఇన్ఫ్రా. సో ఐ థింక్ షాపింగ్ అనే ఆస్పెక్ట్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిందా? అంతే కదండి. షాపింగ్కి వెళ్ళాలంటే కుకట్పల్లి వెళ్ళాలి, దిల్షునగర్ వెళ్ళాలి, అమీర్పేట వెళ్ళాలని ఇప్పటిదాకా అనిపించేది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళక్కర్లే, మణికొండలో ఆల్ డెస్టినేషన్ ఫర్ షాపింగ్ టు, నా కోసం, మన అందరి కోసం. యా. డ్రీమ్ హౌస్ అంటే ఎలా ఉండాలి? అందంగా ఉండాలి, విశాలంగా ఉండాలి, లావిష్గా ఉండాలి, స్టైలిష్గా ఉండాలి, అల్ట్రా మోడర్న్గా ఉండాలి, చూస్తే అద్భుతం అని అనిపించాలి, ఏ విషయంలో అయినా కూడా తగ్గేదే లేదు అనిపించాలి. ఈ అందమైన కళకు నిజరూపం ఇచ్చేది అన్వితా గ్రూప్. లావిష్ అండ్ స్టైలిష్ లివింగ్ ఎక్స్పీరియన్స్ ప్రాజెక్టులు నిర్మించే సంస్థగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎంతో మంది డ్రీమ్ హౌస్ డెస్టినేషన్ గా గుర్తింపు తెచ్చుకుంది అన్విత. నేను ఒక సినిమా చేయాలంటే 100 రకాలుగా ఆలోచిస్తాను. మరి 100 ఏళ్ళు నిలిచిపోయే మీ సొంత ఇంటి గురించి ఒక్క రైట్ డిసిషన్ తీసుకోవాలి. ఆ ఒక్కటే అన్విత. వరల్డ్ క్లాస్ లివింగ్ స్టాండర్డ్స్ అండ్ 360 ఆఫ్ లైఫ్ స్టైల్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ బిల్డింగ్ హోమ్స్. At Anvita, it's about building happiness. జీవితంలో గొప్ప కళలు ఎప్పుడూ ఎత్తులోనే ఉంటాయి. లైఫ్లో శిఖరాగ్రాన్ని చేరే ఆ హైట్ నుంచి లైఫ్ను గ్రాండ్ రేంజ్లో ఎంజాయ్ చేయాలన్నది నేటి జనరేషన్ ఆకాంక్ష. సొంతింటి విషయంలోనూ వారి ఆకాంక్షలు హై రైజ్లోనే ఉంటున్నాయి. ఆ ఆకాంక్షలకు నిజరూపం ఇచ్చేలా హై రైజ్ బిల్డింగ్ స్టాండర్డ్ను మరింత హైట్స్కు తీసుకెళ్లేలా అన్విత గ్రూప్ డిజైన్ చేసిన లేటెస్ట్ ప్రాజెక్ట్ అన్విత హై9. ఔటర్ రింగ్ రోడ్కు అతి చేరువలో తెల్లాపూర్ వద్ద ఈ ప్రాజెక్ట్ను డెవలప్ చేస్తున్నారు. వెస్ట్ హైదరాబాద్ లగ్జరీ ప్రాజెక్ట్లో ది బెస్ట్గా నిలిచేలా అన్విత హై9 ప్రాజెక్ట్ను అత్యద్భుతంగా డిజైన్ చేశారు. Marvelous architecture, ultimate comforts, best location, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో వావ్ అనిపించే డ్రీమ్ హౌస్ సొంతం చేసుకునేందుకు మీకు స్వాగతం పలుకుతోంది అన్విత గ్రూప్. పర్ఫెక్ట్ హోమ్ ఫర్ పీస్ఫుల్ లైఫ్ అనిపించేలా ప్రాజెక్టులో డెవలప్ చేస్తోన్న సంస్థ అన్విత గ్రూప్. ప్రీమియం లివింగ్ ను అత్యుత్తమ స్థాయిలో అందించడమే లక్ష్యంగా మోడ్రన్ మార్వెల్ అనిపించేలా లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టులను సిద్ధం చేసింది. మీ జీవితంలో ఆనందం సరాగం నింపడానికి సరైన ప్లేస్ అన్విత హై9.
స్పేషియస్ అండ్ లావిష్ లివింగ్ ఎక్స్పీరియన్స్ కోరుకునే వారికి అల్టిమేట్ డెస్టినేషన్ గా దీనిని డిజైన్ చేసింది. మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా తెల్లాపూర్లో మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్న ప్రాజెక్టు అన్వితా హై9. ప్రతిరోజు మీ మార్నింగ్ వాక్ మేఘాలపైన ఆకాశంలో సాగితే ఎలా ఉంటుంది? ఊహకందని సరికొత్త జీవన అనుభూతిని పరిచయం చేస్తోంది అన్వితా గ్రూప్ వారి ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్ అన్వితా హై9. ఇదొక అద్భుతమైన ఇంజనీరింగ్ వింత. 1.6 కిలోమీటర్ల పొడవైన ఐకానిక్ స్కై వాక్ ఒక రూప్ టాప్ నుండి మరొక రూప్ టాప్ కు కనెక్ట్ చేస్తూ ఆకాశంలో నిర్మించిన ఒక సరికొత్త ప్రపంచమిది. క్రికెట్లో లోకల్ టాలెంట్ను ప్రోత్సహించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ TG20 క్రికెట్ లీగ్ నిర్వహిస్తోంది. అన్వితా గ్రూప్ భాగస్వామ్యమై ఖమ్మం జట్టును సొంతం చేసుకుంది. అన్వితా ఖమ్మం ASS పేరుతో మోస్ట్ టాలెంటెడ్ క్రీడాకారులను జట్టులోకి తీసుకుంది. లీగ్ మ్యాచ్ల్లో అన్వితా ఖమ్మం ASS జట్టు వరుస విజయాలతో అందరినీ ఇంప్రెస్ చేసింది. ప్లే ఆఫ్స్ లో హైదరాబాద్ జట్టుపై విజయంతో అన్వితా ఖమ్మం ASS జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. TG20 క్రికెట్ లీగ్ ఫైనల్లో అన్వితా ఖమ్మం ASS జట్టు విజయం సాధించాలని సుజన్ మీడియా రియల్ సిటీ బెస్ట్ విషెస్ ను తెలియజేస్తోంది. ఆల్ ది బెస్ట్ టు అన్వితా ఖమ్మం ASS. శరవేగంగా ట్రెండ్స్ మారిపోవడానికి పెట్టింది పేరు ఫ్యాషన్ వరల్డ్. ఇప్పుడు రియాలిటీ రంగంలోనూ దీనికి తీసిపోని విధంగా ట్రెండ్స్ ఫాస్ట్గా మారిపోతున్నాయి. రోజు రోజుకు మారిపోతున్న టెక్నాలజీ, అర్బన్ లైఫ్ స్టైల్లో వస్తున్న మార్పులు రియాలిటీ రంగం వైపు చాలానే ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. ట్రెండ్ ఎంత మారుతున్నా అప్పుడు ఇప్పుడు ట్రెండింగ్లో ఉంటూ కస్టమర్ల అల్టిమేట్ చాయిస్గా నిలుస్తున్న రియాలిటీ సంస్థ వాసవి గ్రూప్. ఫ్యూచర్ ట్రెండ్ను కస్టమర్లకు ముందే అందుబాటులోకి తీసుకొస్తూ ప్రతి తరం కస్టమర్లను ఆకట్టుకుంటూ వస్తోంది. హైదరాబాద్ సిటీకి 4 దిక్కుల నలుగురు మెచ్చేలా అన్ని జనరేషన్ల ఆనందాలకు చిరునామాగా నిలుస్తోంది వాసవి గ్రూప్. ప్రైమ్ లొకాలిటీ, బెస్ట్ కన్స్ట్రక్షన్, సూపర్ క్వాలిటీ, వండర్ఫుల్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఒకే చోట ఉండాలనుకునే అర్బన్ పీపుల్ ఆశలను నిజం చేస్తోంది. ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు జెట్ స్పీడ్ తో కంప్లీట్ చేస్తూ అదే టైంలో మరిన్ని ఏరియాల్లో గ్రాండ్ అండ్ లావిష్ ప్రాజెక్టులతో అగ్రస్థానంలో కొనసాగుతోంది వాసవి. హైదరాబాద్ లగ్జరీ హౌస్ పేరెత్తగానే ముందు గుర్తొచ్చే పేరు వాసవిది. అంతలా సక్సెస్లు సాధించింది వాసవి గ్రూప్. 15కు పైగా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులతో ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లో ఉంది. హైదరాబాద్లో కాస్మోపాలిటన్ అండ్ కంఫర్టబుల్ లివింగ్కు ఐడియల్ ప్లేస్ ఏది అంటే మరో మాట అక్కర్లేదు, కూకట్పల్లి. ఇక్కడ రెసిడెన్స్ అంటే చాలు, లైఫ్లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిందంటూ ఏదీ ఉండదు. అలాంటి చోట అల్ట్రా స్పేషియస్ లేక్ వ్యూ లివింగ్ కమ్యూనిటీ అంటే కలలాగా అనిపించక మానదు. కానీ వాసవి సంస్థ ఆ కళను నిజం చేస్తోంది. అదే వాసవి సరోవర్. హార్ట్ ఆఫ్ ద సిటీ అయిన కూకట్పల్లిలో 21.48 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ప్రకృతి వరప్రసాదాలైన లేక్ ఫేసింగ్ G+29 ఫ్లోర్స్ తో అత్యంత గ్రాండ్ గా సరోవర్ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. 2 బెడ్రూమ్ నుంచి 5 బెడ్రూమ్ల వరకు స్కై విల్లాస్ తో ప్రతి ప్రాపర్టీ ఓ అద్భుతమనేంత లావిష్ గా తీర్చిదిద్దారు. ఈ ప్రాజెక్ట్ లో 72% ఓపెన్ స్పేస్ ఉండడం ఇంకో అట్రాక్షన్ అని చెప్పాలి. 11 టవర్లు, 3 క్లబ్ హౌస్లతో కూకట్పల్లి హైటెక్ సిటీ ఏరియాలకే మణిహారం అనేంత మార్వలస్ గా ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. ఈ ప్రాజెక్ట్ లో ప్రాపర్టీ ఎంత అద్భుతంగా ఉంటుందో కళ్ళకు కట్టేలా ఇప్పటికే మోడల్ ఫ్లాట్ కూడా సిద్ధమైపోయింది. హైదరాబాద్ నగర హృదయంలో కూకట్పల్లి హైటెక్ సిటీ మధ్యలో అత్యంత ప్రీమియం అడ్రస్ గా నిలుస్తోంది వాసవి సరోవర్. నగర రద్దీకి చేరువలోనే ప్రకృతి ఒడిలో ప్రశాంత జీవనాన్ని అందించడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. అద్భుతమైన లేక్ వ్యూ, ప్రతి ఉదయం సరస్సు అందాలను ఆస్వాదిస్తూ ప్రశాంతమైన జీవన శైలిని అనుభవించే అవకాశం ఇక్కడ లభిస్తుంది. మనసుకు నచ్చినది, మనం మెచ్చినది మరింత అట్రాక్టివ్ గా, మరింత లాభదాయకంగా వస్తే వావ్ సూపర్ ఆఫర్ అనకుండా ఉండలేం. అలాంటి సూపర్ ఆఫర్ వాసవి గ్రూప్ సరోవర్ ప్రాజెక్టు పై అందిస్తోంది. 1 కాదు, ఏకంగా 3 ఆఫర్లతో మిమ్మల్ని థ్రిల్ చేస్తోంది.
వాసవి గ్రూప్ కార్పొరేట్ కార్యాలయంలో అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఈ బుధవారం అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంస్థ యాజమాన్యం, ఉద్యోగులు, ఆహ్వానితులు పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. అనంతరం భక్తులకు మహాప్రసాద విందును ఏర్పాటు చేశారు. అఫోర్డబుల్ ప్రైస్, అల్ట్రా మోడర్న్ ఎమ్యూనిటీస్, పీస్ఫుల్ లొకేషన్, బ్రాండ్ వాల్యూ, ప్రాపర్టీకి వాల్యూ పెంచే అంశాలివి. వీటికి తోడు వాల్యూ యాడెడ్గా రాబోయే రోజుల్లో హాట్ ప్రాపర్టీగా మారే ఛాన్స్ ఉంటే కొద్ది కాలంలో ఆ ప్రాపర్టీ విలువ, ప్రాజెక్టుకు డిమాండ్ జెట్ స్పీడ్తో పెరిగిపోతుంది. సరిగ్గా ఇలాంటి ప్లానింగ్తోనే ప్రతి ప్రాజెక్టులోనూ కస్టమర్లకు లాభాల పంట పండించిన రియాలిటీ సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ప్రైమ్ లొకేషన్స్లో బెస్ట్ ప్రాపర్టీలను అందించిన ట్రాక్ రికార్డ్ గిరిధారి సొంతం. అందుకే సుదీర్ఘకాలంగా కస్టమర్ల ఫేవరెట్ బ్రాండ్గా నిలుస్తూ వస్తోంది గిరిధారి. ప్రతి ప్రాజెక్టును ప్రత్యేక శ్రద్ధతో డిజైన్ చేస్తూ కస్టమర్ల అంచనాలకు మించే ప్లానింగ్ తో ట్రెండీగా, ట్రెమెండస్ గా నిలిచే ప్రాజెక్టులకు చిరునామా గిరిధారి కన్స్ట్రక్షన్స్. 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో వేలాది మంది సంతోషంలో భాగస్వామిగా నిలిచిన ఘనత గిరిధారికే దక్కుతుంది. విల్లాస్, విల్లా ప్లాట్స్, డూప్లెక్స్, అపార్ట్మెంట్స్, లగ్జరీ హౌస్, ఇలా కస్టమర్ల చాయిస్ ఏదైనా సరే ట్రెండీగా, ట్రెమెండస్ గా నిలిచే ప్రాజెక్టులకు చిరునామా గిరిధారి కన్స్ట్రక్షన్స్. 25 వసంతాల సుదీర్ఘ ప్రయాణంలో గిరిధారి సక్సెస్ కు చిరునామాగా నిలిచే ప్రాజెక్టులెన్నో. గిరిధారితో కలిసి జీవితంలో సంతోషాన్ని పంచుకున్న కస్టమర్లెందరో. ఈ విజయ పరంపరను, ఘనతను కొనసాగిస్తూ తెలంగాణ వ్యాప్తంగా సెన్సేషన్ గా నిలిచే ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతోంది. హైదరాబాద్ అన్ని రంగాల వారి ఫేవరెట్ రెసిడెన్షియల్ ఏరియా రాజేంద్ర నగర్. ట్రాన్స్పోర్ట్, లైఫ్ స్టైల్, ఎడ్యుకేషన్, డెవలప్మెంట్ ఇలా ఏ విషయంలో అయినా రాజేంద్ర నగర్కు తిరుగే లేదు. అందుకే ఇక్కడ ప్రాపర్టీ కొనడానికి ఎక్కువ మంది ముందుకొస్తున్నారు. ప్లెజెంట్ అట్మాస్ఫియర్లో హై రైజ్ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేసేలా, అది రెడీ టు హ్యాండ్ ఓవర్ స్టేజ్లో ఉన్న ప్రాపర్టీ సూపర్ అనే చెప్పాలి. అందరి అంచనాలకు మించేలా రాజేంద్ర నగర్లో గిరిధారి డెవలప్ చేసిన వండర్ ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. ఓఆర్ఆర్ ఎగ్జిట్ గేట్ నెంబర్ 17-18లకు సమీపంలో ఉన్న అతిపెద్ద ట్రిప్లెక్స్ విలా ప్రాజెక్ట్ ఇదే. ఇక్కడ మొత్తం 121 హై అండ్ లగ్జరీ విలాస్ ఉంటాయి. ఒక్కసారి విజిట్ చేస్తే చాలు. ప్రాస్పరా కౌంటీ ట్రిప్లెక్స్ విలాస్ ఏ విషయంలో అయినా తగ్గేదే లేదు అన్నట్టు ఉంటాయని ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. ప్రాస్పరా కౌంటీ అనేది యాక్చువల్లీ ప్రాస్పరా అంటే ప్రాస్పరస్ ఉండేటట్టు ఆ నేమ్ సూచి చేసి ఆ నామకరణం చేయడం జరిగింది. మెయిన్ ఏంటంటే కిస్మత్పూర్ అనే ఆ లొకేషన్ ఎందుకు సూచి చేసుకున్నామంటే 6000 acres అంటే జూబ్లీహిల్స్లో ఈ కేబీఆర్ పార్క్ 470 acres నియర్ బై. ఈ ఏరియాలో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ ఎట్లయితే ఉన్నాయో అంతకు బెటర్గా, అంటే హైదరాబాద్ని ది బెస్ట్ జీరో పొల్యూషన్ ఏరియా ఏదంటే రాజేంద్ర నగర్. దాంతోపాటు హిమాయత్ సాగర్, ఆ వాటర్ హిమాయత్ సాగర్ వాటర్ ఎక్కడైతే మాకు వచ్చే రివర్, మన ముందర వచ్చే రివర్ ఫ్రంట్ వాటర్ ఈసా రివర్, దాని బిహైండ్ పక్కకే మన ప్రాస్పరా కౌంటీ. యాక్చువల్లీ ప్రాస్పరా కౌంటీ వాస్ అండ్ క్లైమేట్ పరంగా కానివ్వండి, ఆక్సిజన్ లెవెల్స్ కానివ్వండి, ఏ రకంగా చూసుకున్నా 100%. అంటే సౌత్కి వెళ్ళి నార్త్ వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయి. ఇట్స్ గుడ్ సైన్. అండ్ పక్కకి శ్రీకృష్ణ టెంపుల్ ఆల్సో ఉంది. అండ్ జూబ్లీస్కి వెళ్ళినా 10-15 minutes డ్రైవ్, గచ్చిబౌలికి వెళ్ళినా 10-15 minutes డ్రైవ్. అండ్ ఎయిర్పోర్ట్ ఆల్సో సేమ్. ఇట్స్ బ్యూటిఫుల్. హైదరాబాద్ని ది బెస్ట్ అనేది నేను ఎందుకు చెప్తున్నా అంటే పొల్యూషన్ లేని వాటర్ అండ్ పొల్యూషన్ లేని గాలి, మనిషి బతికేటి రెండే మీద. సో ఆ రకంగా మేము ఆ ఏరియాలో ఆ ప్రాస్పరా కౌంటీ అనేది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అండ్ లావిష్ విల్లాస్ 100% హైదరాబాద్ని ది బెస్ట్ #1 విల్లా గేటెడ్ కమ్యూనిటీ కాబోతా ఉన్నది. నేను ఇంతకు మొదలు కూడా చెప్పడం జరిగింది. ఫ్యూచర్ అనేది ఆ ఏరియా ఉంటుంది నా ప్రిడిక్షన్. రియాలిటీ రంగంలో మీకు తెలియని ఎన్నెన్నో ప్రత్యేకమైన సంగతులను, విశేషాలను మీ ముందుకు తీసుకొచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.